చాలా మీ జీవితంలో అద్భుతమైన మార్పు జరిగే రోజు. అంటే ఇప్పుడు యూనివర్స్లో ఆకాశంలో కోటాను గ్రహాలు మార్పు చెందుతూ ఉన్నాయి. వాటి ప్రభావం చేత ఇప్పుడు ప్రకృతిలో అనేక రకాల మార్పులు జరుగుతున్నాయి. దాంతోపాటు మన మైండ్ మెచ్యూరిటీ కూడా కావాలి. పూర్వానికి ఇప్పటికీ ఆ గ్రహాలు ఎంతో భూమికి దగ్గరగా చేరినాయట. అందుచేత వాటి యొక్క ప్రభావం మన మీద పడుతుంది. వాటికి తగ్గట్టుగా మన మైండ్ పవర్ పెరగాలి. ఇప్పుడు మన మైండ్ పవర్ పెరగాలంటే ఏ రకమైన మంత్రాలు ఉండవు, ఏ రకమైన పూజలు ఉండవు, మొక్కుబళ్ళు ఉండవు. మన మైండ్ పవర్ పెరగడానికి మనకు ఒక అద్భుతమైనటువంటి అతి సులువైనటువంటి టెక్నిక్ ఒకటి ఉంది, ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియని ఈరోజు మీకు తెలియజేయబోతున్నాం. దాని ద్వారా మీరు పొందే లబ్ధి ఏమిటంటే మీకు శరీరానికి అనారోగ్యములు ఉండవు. వర్షంలో తడిసినా అనారోగ్యం ఉండదు, నీరు మారినా ఉండదు, ఊరు మారినా ఉండదు. ప్రకృతి వైపరీత్యాల పట్ల వచ్చే వ్యాధుల నుంచి కూడా మీరు తట్టుకునే శక్తివంతులుగా మీరు తయారవుతారు. మొట్టమొదటిది. రెండవది మనోబలం. మనస్సులో ఫియర్, భయం అనేది ఉండదు. దేన్నైనా మేము తెలుసుకుంటాము, సాధిస్తాము, మా దగ్గర అనంతమైన శక్తి ఉంది అని స్వామి వివేకానంద చెప్పినటువంటి సూక్తుల మేరకు మీరు తయారవుతారు. మూడవ లాభం ఏమిటంటే మీకు బద్ధకం అనేది మనిషికి సహజంగా ఉంటుంది. ఆ బద్ధకము ఈ క్లాసులు ఎవరైతే ఉన్నారో, ఈ ప్రక్రియను ఎవరైతే శ్రద్ధగా ఆలకించారో వారికి బద్ధకం ఆవిడ దూరంలో ఉంటుంది. నాలుగవ ప్రక్రియ, నాలుగవ లాభం ఏంటంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అపారమైన జ్ఞాపక శక్తి. ఇప్పుడు మీ టీచర్స్, మీ ఉపాధ్యాయురాలు అవ్వచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, మీరు చెప్పినటువంటి సిలబస్ ఏదైతే ఉందో అది ఒక్కసారి మీరు క్లాసులో విన్నట్టయితే అది మీకు మైండ్లో ఫీడ్ అయిపోద్ది, జ్ఞాపక శక్తి పెరుగుద్ది. ఇంకా ఐదవ లాభం ఒకటి ఉంది, చాలా వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ నాలుగు ఎప్పుడైతే మీరు సక్రమంగా అర్థం చేసుకున్నారో ఐదవ దానికి చేరుకుంటారు. ఐదవది ఏంటి? గోల్, మన లక్ష్యము. ఒక్కొక్కరికి ఒక లక్ష్యం ఉంటుంది. ఇప్పుడు హెడ్ మాస్టర్ గారు ఉన్నారు, ఆయన మీకులాగే చదువుకున్నారు, ఈ బెంచీలోనే కూర్చున్నారు, మేము అలా కూర్చున్నాం. ఆయన లక్ష్యం మేరకు ఆయన ప్రభుత్వ ఉద్యోగిగా అద్భుతమైన ఉపాధ్యాయ సేవలో ఆయన విహరిస్తూ ఉన్నారు. ఆయన లక్ష్యం నెరవేరింది. అలాగే మీకు లక్ష్యం ఉంటుంది. మీకు ఇంజనీర్ అవ్వాలన్నా, డాక్టర్ అవ్వాలన్నా, కలెక్టర్ అవ్వాలన్నా, ఎమ్మెల్యే అవ్వాలన్నా, లేదా ప్రైమ్ మినిస్టర్ అవ్వాలన్నా ఏదో ఒకటి ఉంటుంది. ఒకటి ఆర్మీ అన్న కొరడం ఇందాక స్కూల్కి వెళ్తే ఆర్మీలో నేను జవాన్గా తయారవుతాను అన్నాడు. అలాగా ఏ పుట్టలో ఏ పావుందో, ఏ మైండ్లో ఏ ఆలోచన ఉందో ఎవరికీ తెలియదు. ఎవరి ఆలోచన వాళ్ళకే తెలుస్తుంది. ఆ ఆలోచన ప్రకారంగా మీ అడుగులు వేసుకుంటూ మీ భవిష్యత్తును మీరు ఉద్ధరించుకోవాలంటే ఈ 5 విషయాల్ని మీరు పాటించాల్సిన అవసరం ఉంది. ఈ 5 విషయాలను ఇంకొకసారి మీకు ఉదాహరించి నేను అప్పుడు మీ చేత ఈ ప్రక్రియని మీకు అలవాటు చేస్తాము. నీ అలవాటు చేసిన ప్రక్రియను ప్రతి నిత్యము, ప్రతిరోజు 2 పూట్ల కూడా, ఉదయం లేవగానే రాత్రి పడుకునే సమయంలో కూడా ఆ ప్రక్రియను అలవాటు చేసుకున్నట్టయితే నీ 5 రకాల విషయాల్లో కూడా మీరు ఏమాత్రం వెనకడుగేయకుండా ముందంజలో ఉంటారు. ఈ 5 మీరు ఎప్పుడైతే మీరు అవగాహన చేసుకున్నారో భూమండలం మీద మీరు మిమ్మల్ని అందరూ అనుసరించే విధంగా మీరు తయారవుతారు. మీ తల్లిదండ్రులని మీ తల్లిదండ్రులకి పేరు తెస్తారు, మీకు చదువు చెప్పిన ఉపాధ్యాయులకు పేరు తెస్తారు, మీ గ్రామానికి పేరు తెస్తారు, మీ జిల్లాకి తెస్తారు, మీ రాష్ట్రానికి తెస్తారు, దేశ విదేశాల్లో కూడా మీరు బహుమతులు అందుకునే స్థాయికి మీరు ఎదుగుతారు. ఈ ప్రక్రియ అంత వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటి ఉంది. ఇది 6వ ప్రక్రియ, 6వ లాభం. ఇప్పుడు 10th క్లాస్ మీకు అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ యూనిట్ టెస్టులు అయ్యే ఉంటాయి, బహుశా క్వార్టర్లీ అయ్యి ఉండదు. మీకు క్వార్టర్లీ కానించి, హాఫ్ ఇయర్లీ కానించి, యాన్యువల్లీ కానించి పబ్లిక్ ఎగ్జామినేషన్లో మీకు పబ్లిక్ ఎగ్జామినేషన్ బోర్డ్స్లో మీకు సిలబస్కి సంబంధించినటువంటి మీరు రాయబోయే ప్రశ్నోత్తర పేపర్ల అప్పటి కూడా మీకు లిఖించబడి
ఎంతో శ్రమ కూర్చి అధ్యాపకుల చేత మంచి పాండిత్యం గల బోర్డులో మీకు క్వశ్చన్ పేపర్స్ తయారవుతా ఉన్నాయి. అప్పుడే 10th క్లాస్ మీరు రాయబోయే ఎగ్జామినేషన్ పేపర్లో వారు అక్కడ ఏదైతే సిలబస్ ఎగ్జామినేషన్ పేపర్లో మీకు ప్రశ్నలు తయారు చేస్తూ ఉన్నారో అదే ప్రశ్నలు మీరు ఇక్కడ ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఈ ప్రక్రియ ఉన్న వాళ్ళకి మీరు అక్కడ అక్కడ తయారవుతుంటే ఇక్కడ మైండ్లో మీకు తయారవుతూ ఉంటాయి. టీచర్స్ చెప్పిన అన్ని గుర్తుంటాయి. అది వెళ్ళగానే పేపర్ తీసుకోగానే టక్ 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 మంచి దస్తూరి, అందమైన దస్తూరితో క్లుప్తమైన సమాధానంతో ముత్యాలంటి అక్షరమాలతో ఆ పేపర్స్ మీరు దిగ్విజయంగా ధైర్యంగా రాయగలరు. ఎందుకు ధైర్యంగా రాయగలరు? ఇక్కడ ఆరోగ్యము నవతలేదు, శరీరంలో జబ్బు లేదు, మనసులో భయం లేదు, బుద్ధిలో బద్ధకం లేదు, మైండ్లో జ్ఞాపక శక్తి ఉంది. ఈ 4 ఉంటే గోల్ ఉంది. వీటికి సంపాదించుకోవాలంటే ఎక్కడ ఏ మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, ఏ పూజలు లేవు, అభిషేకాలు లేవు, ఎవరు మిమ్మల్ని ఆశీర్వదించేవాడు ఎవరు లేడు. ఏ ఆశీర్వాదాలు మీకు పనిచేయవు. మిమ్మల్ని మీరే ఆశీర్వదించుకోవాలి, మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి. దానికి ఒకే ఒక్క సాధన మీ దగ్గరే ఉంది. అది మీకు ఇప్పుడు చూపిస్తాము. అవసరమా కాదా? ఇవి ఎస్ ఆర్ నో చెప్పండి. అందరికీ ఎస్సేనా? బాగుందా సబ్జెక్ట్? ఇది అవసరమైనా మనకి? ఇటువంటి అవకాశాన్ని మీకు ఇచ్చేది ఇవాళ హెడ్ మాస్టర్. మీరందరూ ఎంతో పుణ్యం చేసుకున్నారు. అయితే ఇప్పుడు అది స్టార్ట్ చేద్దాము. అది కేవలం మాకు సమయం లేదు కాబట్టి 5 నిమిషాలు చేయిస్తాము. తర్వాత రోజు మీరు చేసుకోవాల్సిందే. ఎవరి లక్ష్యం ఎంత ఉందో, ఎవరికి ఎంత ధైర్యం కావాలో, ఎంత జ్ఞాపక శక్తి కావాలో మీరు అపారంగా మీరు సంపాదించుకోండి రా. ఎంత కావాలా, ఇంత కావాలా, ఇంత కావాలా, ఎంత కావాలంతా మీరు సాధన చేసుకోండి. మీకు వేళ నేర్పుతాము. ఓకే, స్టార్ట్. కళ్ళజోళ్ళు ఉంటే తీసేయండి, కళ్ళద్దాలు తీసేయండి సార్. కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి, చేతులు పెట్టుకోండి, 2 కళ్ళు మూసుకోండి. ఒకరికొకరు తగలకూడదు. ఒకరికొకరు తగిలితే ఒకరు పాపాలు ఒకరు చుట్టుకుంటాయి, ఒకరు తిని ఒక ట్రాన్స్ఫర్ అయిపోద్ది. ఎవరికి తగలకుండా ఎవరి వాళ్ళకే ఉంటుంది. ఎవరికైనా తగిలేడా ఆ నెగిటివ్ చీని పట్టుకుంటుంది, దీన్ని నీ పాజిటివ్ చాని పట్టుకుంటుంది. ఎవడో ఒక లాభం పొందుతాడు, ఒక్కడే పొందుతాడు లాభం. తగిలితే ఒకరికొకరు తగిలితే ఏ ఇద్దరు తగిలినా ఒకరికే వస్తుంది లాభం. ఎవరికాలు తగలకుండా ఒబీడియన్స్ గా ఉంటే ఎవరి కాలికి వస్తుంది ఎంత కావుతా. మీకు అర్థం చేసుకున్నారు ఇప్పుడు సబ్జెక్ట్? 2 కళ్ళు మూసుకోవాలి. నేను ఓకే చెప్పితే కళ్ళు తెరవద్దు, కేవలం 5 నిమిషాలు మాత్రమే. అందరూ హాయిగా కళ్ళు మూసుకోండి. చెప్పేంత వరకు ఎవరు కళ్ళు తెరవద్దు.